श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। ఇంతవరకు భగవద్గీతలోని మొదటి అధ్యాయము అయినటువంటి అర్జున విషాద యోగము మొదటి 15 శ్లోకములు మనము వివరించడం జరిగింది. తరువాత 16వ శ్లోకము నుంచి చూద్దాం. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతిపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములు అను శంఖములను పూరించిరి. ఈ విధంగా యుద్ధానికి పూనుకున్న వారై యుధిష్ఠిరుడు మరియు నకుల సహదేవులు కూడా వారి యుద్ధానికి ప్రారంభ సూచకముగా శంఖమును పూరించడం జరిగినది. ఇక 17వ శ్లోకము 18వ శ్లోకము. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముఖుః పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైనటువంటి శిఖండి దృష్టద్యుమ్నుడును విరాటరాజు అజేయుడైన సాత్యకియు ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క 5 పుత్రులను భుజ బలశాలియను సుభద్రా పుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. వారందరికీ కూడా యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నామని చిహ్నముగా తమ తమ శంఖాలను పూరించడం జరిగినది. ఇక 19వ శ్లోకము. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములు అయ్యెను. అంతటి భయంకరమైనటువంటి యుద్ధ ఘోషకు సంబంధించినటువంటి యుద్ధ సన్నద్ధతకు సంబంధించినటువంటి శంఖములు దిక్కులు పిక్కటిల్లే విధంగా మార్మోగుతున్నాయి. ఇక 20వ శ్లోకము. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్యుధ్యమ పాండవః ఋషికేశం తథా వాక్యమిదమాహ మహీపతే. 21వ శ్లోకము. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సమ్మగ్ధులయ్యున్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైనటువంటి అర్జునుడు మనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను. ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనముల మధ్య నిలుపుము. కపిధ్వజుడు అంటే వానర రూపము ధరించినటువంటి హనుమంతుడు జెండాపై ఉండి ఆ సంగ్రామమును వీక్షిస్తూ ఉంటాడు. అందుకే అర్జునుడు ఉన్నటువంటి రథమును కపిధ్వజ రథం అంటాం. ఆ రథసారథి జగజ్జనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఇక అర్జునుడు 2 సేనల మధ్యలోకి తన రథాన్ని తీసుకొని వెళ్ళమని శ్రీకృష్ణునికి చెప్పడం జరిగింది. ఇక 22వ శ్లోకము.
యావదేవతాన్ నిరీక్షేహం యోధకామానవస్థితాన్ కైర్మయా సహయోధ్యవ్యం అస్మిన్ రమసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకును వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపివించుము అని అర్జునుడు కృష్ణునికి చెప్పడం జరిగింది. ఇక 23వ శ్లోకము. యోస్యమానావేక్షేహం యయేతేత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్భేద్యే యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చియున్న రాజులను అందరినీ ఒకపరి పరికిజించను అంటే పలకరిస్తాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు. ఇక సంజయుడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. 24వ శ్లోకము అయిపోయినది. 25వ శ్లోకము. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. సంజయుడు ఈ విధంగా పలికెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనముల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పలకరింపుము అని చెప్పెను. ఇక 26వ శ్లోకము. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనత పితామహాన్ ఆచార్యన్ మాతులన్ భ్రూత్రాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా శ్వశురాన్ సుహృదైశ్చైవ సేనయోరుభయోరపి. పిమ్మట ఆ ఉభయ సేనలందును చేరియున్న తన పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను పార్థుడు అర్జునుడు చూసి ఆశ్చర్యపోయెను. తాన్ సమీక్ష సకౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్ని దమబ్రవీత్. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతృప్తుడై ఇట్లు పలికెను. వారందరూ కూడా తన బంధుమిత్రులే. ఎవరైతే ఎదురుగా చంపవలసినటువంటి శత్రువులందరూ ఉన్నారో వారందరూ కూడా తనకు సంబంధించినటువంటి బంధువులు మిత్రులు మాత్రమే. అప్పుడు అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు కృష్ణునితో, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరం నందు వణుకు గగురుపాటు కలుగుచున్నది. ఎందుకు ఇవంతా కలుగుతున్నాయి? వారందరూ కూడా
తన బంధుమిత్రులే. అందుకే ఇక 30వ శ్లోకము. గాంధీవం స్రహంస్తే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, అర్జునుని చేతి నుంచి. చర్మము తప్పించిపోవుచున్నది, వణుకుతున్నది. మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది. ఏం చేయాలో తోచడం లేదు అర్జునునికి. కనుక ఇక్కడ నిలబడలేకపోవచ్చున్నాను. ఆ దృశ్యమును చూసి అర్జునునికి అసలు ఏంది ఈ పరిస్థితి నాకు అని చెప్పేసి ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు. ఇక 31వ శ్లోకము. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా నచ శ్రేయోను పశ్యామి స్వజనమాహవే. ఓ కేశవ, పెక్కువ అపశకనములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుట లేదు. వీరందరూ నా స్వజనులే, నా బంధువులే, నా మిత్రులే. వీళ్ళందరినీ చంపడం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనము లేదు అని అనిపిస్తున్నది అని అర్జునుడు భీతికి లోనైపోయాడు. ఇక 32వ శ్లోకము. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ ఇమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఇక అర్జునుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు తన భావనను. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖము గాని అక్కరలేదు. గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితం వలన గాని ప్రయోజనమేమి? ఈ యుద్ధము చేసి వీరందరినీ చంపిన తర్వాత నాకు ఎటువంటి సుఖము శాంతి ఉంటుంది? ఇవన్నీ నాకు అవసరం లేదు అని యుద్ధము చేయడానికి అసలు మనసొప్పక అర్జునుడు ఈ శ్లోకాలు చెప్తున్నాడు. అర్జునుడి గొప్ప మనసు చూడండి. ఇక్కడ దుర్యోధనుడు యుద్ధానికై తహతహలాడుతున్నాడు. అర్జునుడు వారందరినీ, నా బంధువులను చూసి ఎంత కుమిలిపోతున్నాడో చూడండి. ఈ రెండు మనసులను మీరు గమనించండి. ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాన్స్తక్యా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు సన్నద్ధులై వచ్చి ఉన్నారు. మనం ఎవరి కోసమైతే ఈ యుద్ధాన్ని చేస్తున్నామో వారందరూ ధనము ప్రాణాలను పణంగా పెట్టి ఈ యుద్ధాని కోసం వచ్చారు. వాళ్ళే ప్రాణాలను కోల్పోతే మనం చేసిన యుద్ధము ఎవరి కోసము అని అంటున్నాడు. ఆచార్య ఇతరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తథా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చటికి వచ్చి చేరి ఉన్నారు. వీరందరూ నా బంధువులే అని అర్జునుడు చెప్తున్నాడు. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నుతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోహి కిం ను మహీకృతే. ఓ మధుసూదన, శ్రీకృష్ణ, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపను.
ఒకవేళ ఈ 3 లోకాలు గెలవవలసి వచ్చినప్పుడు కూడా నేను ఎవ్వరిని చంపను, నాకు అవసరము లేదు. ఒకవేళ వారిలో ఎవరైనా నన్ను చంపాలనుకున్నా కూడా నేను తిరిగి వాళ్ళని చంపను అని తన మనస్సులోని మాటలు చెప్తున్నాడు అర్జునుడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్పమైనటువంటి మనస్సు అర్జునుడి. తనని చంపడానికి వస్తున్న వారిని కూడా చంపలేను అని చెప్తున్నాడు అర్జునుడు. అంతటి గొప్పనైన మనసు ఉన్న వారి కోసం శ్రీకృష్ణుడు ఎందుకు రథసారథిగా ఉండకూడదో మనం ఆలోచించాలి. ఇక 36వ శ్లోకము. నిహత్యార్థార్తరాష్ట్రాన్నః కా ప్రీతి సజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము బాగుకొనినది ఏమి, అంటే బాగుపడేది ఏంటి, మనము మూట కట్టుకునేది ఏమి? ఈ ఆతతాయులను చంపుట మనకు పాపమే కలుగును. వీళ్ళందరినీ చంపి మనకు ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఇక తర్వాతి శ్లోకముల గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అర్జున్ యొక్క మహోత్తరమైనటువంటి మనస్సు, కారుణ్యమైనటువంటి మనస్సు ఏ విధంగా ఉంది అనేది ఈ శ్లోకాల ద్వారా మనకు తెలిసింది. అందరికీ జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.